वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् ज्ञानयज्ञमे गति मोक्ष साधनम् नानार्थमुलु निन्ने नडपे मा गुरुडु ज्ञानयज्ञमे गति मोक्ष साधनमु अलरि देहमनेटी यागशाललोन బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిక్షి కొదదీరా ద్వయమను కుండలంబులు వేటి యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. వసుదేవసుతం దేవం కంసానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. యజ్ఞశిష్టాశనః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే తు అఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టా అశినః సంతః సంతః సత్పురుషులు యజ్ఞశిష్ట అశినః యజ్ఞశిష్టమై ఉన్నటువంటి యజ్ఞ ప్రసాదాన్ని వాళ్ళు భుంజంతే భుజిస్తూ ఉన్నారు. అశినః అశినః భుజిస్తూ ఉన్నారు. సర్వకిల్బిషైః సమస్త పాపముల నుండి వాళ్ళు మరి ముచ్యంతే విడబడుతున్నారు. ఈ ప్రకారముగా మరి యజ్ఞశిష్టము యజ్ఞము చేయగా దాంట్లో ఏర్పడేటువంటి హవిస్ యజ్ఞశిష్టం అంటే ప్రసాదం. యజ్ఞము చేయగా వచ్చినటువంటి దాన్ని యజ్ఞశిష్టం అంటారు. దాన్ని భుజించటం కారణముగా సమస్త పాపాల నుండి వాళ్ళు విడబడుతున్నారు అనేటువంటి అంశము. భుంజతే తే తు అఘం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. ఎవరైతే ఆత్మకారణాత్ తమ కారణముగా అనగా తామే భగవదర్పితం కాకుండా ఎవరు భుజిస్తారో వారు పాపాహ పాపములనే పాపాహాటి పాపాత్ములు అఘం పాపమును భుంజతే అనుభవిస్తున్నారు అని చెప్పి అన్నారు. కాబట్టి ఇక్కడ ఏవైతే మనకు దేవతల ద్వారా ప్రసాదింపబడుతూ ఉన్నాయో తిరిగి మరలా వాట్లను భగవదర్పితం చేసే భుజించాల్సి ఉంటుంది. ఎందుకంటే విశ్వానికి యజ్ఞకర్త
యజ్ఞభోక్త సర్వేశ్వరుడు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు మహేశ్వరుడై ఉన్నటువంటి సర్వేశ్వరుడు, ఆయన అనుగ్రహముతో మనకు ప్రాప్తింపబడుతూ ఉన్నటువంటి విధానము. ఆ ప్రకారముగా మనకి భగవంతుని ద్వారా ప్రాప్తింపబడ్డటువంటి యొక్క వాట్లను తిరిగి మరలా ఆయనకు నివేదన చేసి మనం భుజించాల్సి ఉంటుంది. విశ్వానికి అధినాయకుడు సర్వేశ్వరుడు, అతని యొక్క ఆజ్ఞతో ఏర్పడ్డటువంటిది జగత్తంతా కూడా. అనేకముగు పదార్థాలను సర్వేశ్వరుడు నిర్మించి ఇచ్చాడు. అవన్నీ కూడా మనం స్వీకరిస్తూ ఉన్నాం. ఆ స్వీకరించే విధానం ఎట్లా అంటే తిరిగి మరలా భగవంతునికి సమర్పించి భుజించాల్సి ఉంటుందనే మాట మనకి శ్లోకాలు ఎక్కడ వస్తూ ఉన్నాయి. పై శ్లోకంలో కూడా తైహి దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుంక్తే స్తేన ఏవ సహ అన్నారు. తైహి దత్తాన్, తైహి వాట్లను, దత్తాన్ ఇవ్వబడ్డటువంటి వాట్లను, అప్రదాయ తిరిగి మరలా భగవంతుని ప్రసాదించకుండగా, ఏభ్యః ఎవరైతే భుంక్తే అనుభవిస్తారో అట్టివాడు స్థేన ఏవ సహా, అట్టివాడు స్థేన ఏవ దొంగ అని మనకు పై శ్లోకంలో నిన్న చెప్పుకున్నాం. ఇష్టాన్ భోగాన్ అనే శ్లోకంలో ఆ పదాలు వస్తాయి. ఇక్కడ కూడా స్వామివారు అదే విషయం ప్రస్తావిస్తూ భుంజతే తేతు అఘం పాప, ఏ పాపాహ, ఏ పాపాత్ములైతే పచంతి ఆత్మ కారణాత్, తన కారణముగా వాళ్ళు పచంతి వండుకొని మరి భుజ్యతే అనుభవిస్తూ తింటూ ఉన్నారో వారు పాపాహ, అటు పాపాత్ములు. అఘం, వాళ్ళు భుజించేది పాపమునే భుజించటము అనే మాట స్వామి చెప్తూ ఉన్నారు. అందుచేత ఇక్కడ మరి చాలామంది కూడా భగవదర్పితంగానే భుజించే విధానం చేసుకుంటూ ఉంటారు. మాకు ఆశ్రమాల్లో కూడా భోజనం వడ్డించినప్పుడు చక్కగా దాని ఎందుకు భగవద్భక్తి భావనగా స్వీకరిస్తారు. ముందుగా పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పారాయణం చేయటం ఉంటుంది. పురుషోత్తమ ప్రాప్తి యోగములో స్వామివారు మరి అహం వైష్ణవో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం, 4 విధములుగా ఉన్నటువంటి ఆహారాన్ని నేను పచనం చేస్తూ ఉన్నానని స్వామి చెబుతూ ఉన్నారు. కనుక మనం స్వీకరించేటువంటి పదార్థము మరి ఉదరకూరంలో అప్పుడు సర్వేశ్వరుడు దానిని జీర్ణం చేసి ఎంతో మరి మానవులకు చక్కటి శక్తిని, ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా ప్రసాదించే విధానముగా సర్వేశ్వరుడు మరి ఈ విధముగా అందరి యొక్క ఆహారాలను పచనం చేసి వాళ్ళకి శక్తిని, సామర్థ్యాలను ప్రసాదించే విధానం. ఇది మన రాబోయే శ్లోకాలలో కూడా ఈ విషయం మనకు ఇంకా వస్తాయి. కాబట్టి ఈ ప్రకారముగా ఎవరైతే ఆహారాన్ని భుజిస్తూ ఉంటారో అది దైవార్పితమై ఉండాలని చెప్పని అంటారు. న్యాయార్జితమై ఉన్న ఆహారము, సాత్విక ఆహారము, న్యాయార్జిత ఆహారము, దైవార్పిత ఆహారము, మిత ఆహారము, ఇట్లాగా ఆహారం గురించి చెప్పుకొస్తారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని ఇక్కడ కూడా ఆహార విషయాలను గురించి మనకి 6వ అధ్యాయంలో ఈ ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తూ స్వామివారు ఆహార విషయం కూడా అక్కడ చెప్పుకొస్తారు. ఎందుకంటే ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అనేదిగా మహాత్ములు చెప్పే మాట. ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అంటారు. ఎందుకంటే మనం స్వీకరించేటువంటి ఆహారము జీర్ణమై అది మన మనస్సును కొంత భాగం చేరుతుంది. ప్రతి పదార్థములో కూడా గుణాలు ఉంటాయి. గుణ సంబంధమై మిళితమై ఉండేటువంటి పదార్థాలు విశ్వమంతా కూడా గుణాత్మకం. అందువల్ల ప్రకృతి అని చెప్పిన అన్నారు. అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ప్రకృతి అంటారు.
త్రిగుణాత్మికమై ఉన్నటువంటిది ఈ జగత్ అని చెప్పని. దైవీహేష గుణమయీ, పరమాత్మ అన్నమాట. గుణమయీ, ఈ గుణమయ్యే ఉన్నటువంటి యొక్క మాయా కార్యముగా ఏర్పడినటువంటి జగత్తంతా కూడా త్రిగుణాత్మికములై ఉంటాయి అన్నారు. ఏ చైవ సాత్వికా భావాః రాజసా తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి అని పరమాత్మ చెప్పే మాట. ఏ చైవ సాత్వికా భావాః తామసా భావాః రాజసా భావాః, విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా ఈ 3 గుణములతో మిళితమై ఉన్నటువంటి విధానములు అని చెప్పని. అందువల్ల ఈ 3 గుణముల చేతనే జగత్తంతా కూడా ఏర్పడుతున్నటువంటిది. ఎందుకంటే ఈ 3 గుణాలు ఆవశ్యకత ఉన్నది. ఎందుకండి ఇవన్నీ కూడా? తామసికం ఎందుకండి, రజస్సు ఎందుకండి, సాత్వికం పెడితే పోయేది కదా, ఒక గుణం రాదా, ఇవన్నీ పెట్టి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని భావించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వ్యవహార విధానం అంతయో కూడా ఈ 3 వల్లే జరిగే విధానం ఉంటుంది. సాత్వికము అవసరమే, రజస్సు అవసరమే, తమస్సు అవసరమే. ఇప్పుడు సాత్వికాంశముతో ఏర్పడ్డటువంటి ఏంటంటే మరి జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు అనబడేటువంటివి సాత్వికాంశం వల్ల ఏర్పడ్డాయి. ఇక రజోగుణాంశంతో ఏర్పడ్డటువంటివి ప్రాణవాయువులు, కర్మేంద్రియాలు. అది తమో గుణాంశముతో ఏర్పడ్డటువంటిది ఈ స్థూల దేహం. అది ఈ తమో గుణం వద్దని చెప్పి అన్నాం అనుకోండి, ఈ స్థూల దేహం ఉండదు. రజోగుణం వద్దని చెప్పి అనుకున్నావు అనుకో, కర్మేంద్రియాలు, ప్రాణవాయువులు ఉండవు. ఇంకేముంటుంది? ఇంకా ఈ ప్రాణములు లేకుండా ఎడ బతుకుతావు నువ్వు? కనుక రజోగుణాంశముతో ఏర్పడ్డటువంటి క్రియ రజకర్మణి భారత. రజస్సు ఏం చేస్తుందా అంటే క్రియ, ఎప్పుడు కూడా క్రియ జరిగే విధానాలు. అందువల్ల మరి వీటిని కర్మేంద్రియాలు అన్నాం. కర్మేంద్రియములు ఎందుకంటే పనిచేస్తూ ఉంటాయి కాబట్టి కర్మేంద్రియాలు. ఈ పని ఎట్లా ఏర్పడిందని చెప్పానంటే అది రజస్సు వల్ల. రజకర్మణి, రజస్సు అనేది కర్మక్రియలు కలగజేసే విధానం. అట్లానే ప్రాణముల ఎందుకు కూడా ఈ రజస్సు అనేది ఏర్పడి ఉంది కాబట్టి నిరంతరంగా ఈ పని చేస్తూనే ఉన్నాయి కర్మేంద్రియ ప్రాణవాయువులు. అట్లా ఇక తమో గుణం యొక్క విషయానికి వస్తే 20 తత్వాలు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ స్థూల దేహం అనగా స్థూల దేహంలో మరి జ్ఞానేంద్రియ గోళకాలు, కర్మేంద్రియ గోళకాలు, అంతరేంద్రియ గోళకాలు, ఎన్ని గోళకాలు ఉన్నాయి. అవి లేకపోతే ఇంద్రియం బయటికి పోయి వ్యవహారం చేసే అవకాశం లేదు. కన్ను తీసుకోండి, ఆ కన్ను అనేది గోళకం. అది ఒక స్థూల దేహ సంబంధమైనటువంటి గోళకం. అది చూడదు, చూసేటువంటిది నేత్రేంద్రియం. అది ఉండాలి, అది సూక్ష్మ దేహంలో ఉంటుంది. అలాగా ఉన్నటువంటి యొక్క నేత్రేంద్రియం మరి కంటి ద్వారా బయటికి పోయి బయట ఉన్నాయి చూస్తూ ఉంటుంది. మాకొద్దు తమో గుణము అని చెప్పి అన్నావు అనుకో, కన్ను లేదేక, నువ్వు చూసే అవకాశాలు లేవు. అటనే శ్రోత్రేంద్రియం అది గోళకం. ఆ గోళకం అనేది ఉండడం కారణంగానే అక్కడ శ్రోత్రేంద్రియం, శ్రోత్రం అనేది చెవి, శ్రోత్రం చెవి. ఆ చెవి ఒక నిరమణాత్మకంగా ఏర్పడింది. దాంట్లో ఇంద్రియం ఉంటుంది, దాన్నే శ్రోత్రేంద్రియము అంటారు. అది బయటికి రావడానికి ఒక అవకాశం ఆ గోళకం ఉండటం వల్ల. అది గోళకం లేదనుకోండి, అది ఇంద్రియం బయటకు వచ్చే అవకాశాలు లేవు, శబ్దాలు వినే అవకాశాలు లేవు. ఆ ప్రకారంగా కన్ను కానీ, చెవి కానీ, ముక్కు కానీ, నాలుక కానీ ఇవన్నీ కూడా చక్కగా అమరికగా భగవంతుడు కూడా ఎక్కడ అయి ఉండాలో చూసుకుని అవన్నీ కూడా అక్కడ పెట్టేసేసాడు. చెవులు ఆ పక్క పక్కుంటే చాలు, శబ్దం వినే విషయం కాబట్టి. కన్నులు అనేవి ముందు ఉండాలి, ఎందుకంటే దారిన పోయేవాడు కనుక ఎదురుగా ఏమొస్తున్నాయో చూసుకోవాలి. వెహికల్స్ వస్తున్నాయా, పశువులు వస్తున్నాయా, ఇంకేదన్నా ప్రమాదం గల వస్తువులు వస్తూ ఉన్నాయో చూసుకోవాలంటే కన్నులు ముందు ఉండాలి. చెవులు ఏముంది, ఆ పక్క ఉంటే శబ్దం వింటమే కదా, అందువల్ల ఆ పక్కన పెట్టేశాడు. దానికి కింద ఒక నాసికం మంచిగా ఏర్పాటు చేశాడు. 2 నాసికాలు ఏర్పాటు చేశాడు. ఒక నాసికం ఏమన్నా నిమ్ము చేసి బూడిపోయినా రెండో నాసికం గాలి పీల్చుకునే అవకాశం ఉంటుంది.
ఒకే నాశకం పెట్టాడు అనుకోండి, ఇబ్బంది పడతారు. ఒకవేళ నిమ్ము చేసి మూసుకుపోయింది అంటే ఒక ఉన్న నాశకం కాస్త గాలి పీల్చే అవకాశాలు ఉండవు. అందువల్ల భగవంతుడు కూడా ఈ విషయాలలో కొంచెం ఆలోచించే రెండు పెట్టుకుంటూ వచ్చాడు. ఒక కన్ను, 2 కన్నులు ఉన్నాయనుకోండి, ఒక కన్ను ఏదైనా డ్యామేజ్ అయినా ఇంకో కన్ను చూసుకోవచ్చు. అట్లా చెవులు 2 ఆ పక్క ఈ పక్క పెట్టుకున్నాడు. అట్లా నాసికం కూడా మరి 2 రంధ్రాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ నోరు విషయంగా వచ్చేదానికి స్వామివారు ఆలోచించి 2 పెడితే ఇబ్బందిరా, ప్రమాదం వస్తుంది అని చెప్పి ఒకదాన్ని సరిపెట్టేశాడు. ఆ పని ఏ స్వామి ఇంత అన్యాయం చేశావు, 2 చెవులు పెట్టిన వాడివి, 2 కన్నులు పెట్టిన వాడివి, 2 ముక్కులు పెట్టిన వాడివి, అంతా సమానంగా 2 పెట్టావు కదా, ఈ నోటి కడకు రాగానే ఎందువల్ల కట్టేశావు దాన్ని అని చెప్పని వీడి బాధ. ఒక నోరు పెడితేనే విశ్వం మొత్తం మింగేస్తామన్నాడు, ఇంకో నోరు పెడితే ఏముంటుంది, ఇంకా లోకాల మొత్తం మింగేస్తాడు. వేల కోట్లు, లక్షల కోట్లు మీరు చూస్తున్నారు పేపర్లలో. స్కాములు, కుంభకోణాలు, స్కాములు. ఒక్క నోరు ఉంటేనే ఇట్లా కొల్లగొట్టుకుంటూ ఉన్నాడే, 2 నోర్లు ఉంటే ఇంకా మహాప్రమాదం ఏంటని చెప్పనంటే, ఇళ్లలో ఒకే సొద ఉంటుంది చాలామందికి. ఈ తట్టుకోలేక ఆఫీసులకు పోతూ ఉంటారు అయ్యగారులు. ఈ తట్టుకోలేక, అమ్మగారి యొక్క సొద తట్టుకోలేక ఒక నోరు ఉండబట్టి సరిపోయింది వీడికి. 2 ఉన్నట్లయితే ఇంటికి రాడేక, ఆఫీసులో పడుకోవడమే. అందుచేత ఏదన్నా కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క సంకల్పం, పరమాత్మ యొక్క నిర్ణయం, ఆయన ఎట్లా అని చెప్పి అనుకున్నాడు, అట్లాగే చేశాడు. అంతే తప్ప స్వామి నాకు 2 నోర్లు పెట్టండి అని చెప్పి అడిగే అవకాశాలు లేవు. ఆయన చేసిన వాటిని వినియోగించుకోవడమే తప్ప ఇంకా ప్రశ్న వేసే అవకాశాలు లేవు, అడగటానికి అవకాశాలు లేవు. ఆయన మంచిగా ఆలోచించాడు, చక్కగా పెట్టాడు. ఆమె ఎంతో అందముగా తీర్చిదిద్ది చక్కగా పైన రెప్పలు, కింద కన్నులు, ఆ పైన జుట్టు, ఈ పక్క చెవులవి అన్నీ కూడా. అందువల్ల భగవద్ విశ్వం అంతా కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉండే విధానము. ఇక లోపల అన్నీ కూడా సర్దుబాటు చేసి, లంగ్స్ ఎక్కడ ఉండాలి, కిడ్నీ ఎక్కడ ఉండాలి, లివర్ ఎక్కడ ఉండాలి, హార్ట్ ఎక్కడ ఉండాలి, అన్నవాహిక జీర్ణ కోశాలు ఎన్ని మెలికలు తిరిగి ఉండాలి, పెద్ద పదార్థాలు ఏ రూపకంగా బావాలి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా స్వామివారు ఉన్న దాంట్లోనే అమర్చి చక్కగా పెట్టుకొచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారు ఏర్పాటు చేశారు. ఎల్లప్పుడూ ఆయన కాపాడుతూనే ఉన్నాడు. మనం కూడా కొంతవరకు బాధ్యత వహించి శరీరాన్ని చక్కగా కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. దానికి ఏంటంటే మంచి ఆహారము, సాత్విక ఆహారము, దైవార్పిత ఆహారం అన్నారు కదా, అలాంటి ఆహారాలు స్వీకరించినట్లయితే నిండా 100 ఏళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఎలా రుగ్మతలు లేకుండా జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయాలలో కొంత మానవులుగా ఉన్నటువంటి వారు తమకు ఆ దేహాన్ని పూర్తి అధికారాలతో సమర్పించేశాడు. నువ్వు ఆ దేహాన్ని వాడుకోవచ్చు, నువ్వు తినాలా తినవచ్చు, వినాలా వినవచ్చు, చూడాలా చూడవచ్చు, వెళ్ళాలా వెళ్ళవచ్చు, రావచ్చు పోవచ్చు. నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది. ఎలాంటి యొక్క అభ్యంతరాలు పరమాత్మ పెట్టలేదు. ఎంచేపు చూస్తావో చూసుకోవచ్చు, ఎంచేపు వింటావో కూడా వినవచ్చు, ఎంచేపు తింటావో తినవచ్చు. పూర్తి అధికారాలు నీకు వాటి మీద సాధికారతను ప్రసాదించాడు. ఎలాంటి రుసుము ఇలాంటి అంటూ ఏమి లేవు. అదనమాట. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిగించిపోయారు అనుకోండి, మీటర్ కనుక నువ్వు విచ్చలవిడిగా వాడుకునే అవకాశం ఉందా? 24 hours ఏసీ పెట్టండి, 24 hours అన్నీ తిప్పండి. గ్రైండర్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ మీ ఇంట్లో ఉంటాయి కదా, 24 hours తిరుగుతూ ఉన్నాయనుకోండి, నెల కాగానే ఏమవుతుంది, మీకు ఒక పెద్ద బిల్లు వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఊరుకోదు. కనుక నువ్వు విచ్చలవిడిగా వాడుకున్నట్లయితే చివరికి నీ చేతికి బిల్లు వస్తుంది. ఆ బిల్లు కట్టుకోలేక అవస్థపడే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మరి చాలామంది ఏంటంటే ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకుంటారు. ఫ్యాను అవసరమా వేస్తారు, దాన్ని కట్టేసుకుంటారు. ఫ్రిడ్జ్ అవసరమా కట్టేసుకుంటారు. వాషింగ్ మిషన్ అవసరమా వేసుకుంటారు, ఆపేసుకుంటారు. ఇందువల్ల కరెంటు బిల్లు వాళ్ళకి అది ఉందన్నమాట.
వీళ్ళ పరమాత్మ లాగానే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చేసినట్లయితే ఇక అన్నీ తిరుగుతా భూచక్రం లాగానే తిరుగుతూ ఉంటాయి ఇక. కాబట్టి ఆ ప్రకారంగా ప్రభుత్వం వల్ల భయం ఉంది కాబట్టి ఆ విధంగా మరి పరిమితంగా వాడుకునే విధానాలు చేసుకుంటూ ఉన్నాము. అట్లాగా మరి భగవంతుడు ఈ దేహంలో అనేక సముదాయాన్ని పెట్టాడు. పెట్టి అయ్యా నీవు చక్కగా వాడుకోవచ్చు, మరి నీకు ఎలాంటి రుసుములు లేవు, బిల్లులు లేవు, ఏమీ లేవు అని చెప్పేశాడు. అందువల్ల కొంతమంది కోటలు వాగుతూ ఉంటారు, బొద్దుగూకులు వాగుతూ ఉంటారు. అది భరించనేటువంటి విధానాలు. కాబట్టి ఆ ప్రకారంగా మరి భగవంతుడు ఇచ్చాడు కదా అని చెప్పిన ఉద్దేశంతో వాట్లను సరైనటువంటి యొక్క విధానం లేకుండా వాడేసుకున్నట్లయితే చివరికి మంచానబడి నానా కష్టాలు పడి దుఃఖాలతో దేహం సాలించి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం స్వీకరించేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివిగా ఉన్నటువంటి వాటిని తీసుకోవాలి అంతవరకే. కాబట్టి భగవంతుడిగా పెట్టింది సాత్వికం, రజోగుణం, తమోగుణం. మరి తమోగుణ సంబంధమైన పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పనే మాటగా వచ్చినట్లయితే శరీరంలో కొన్ని అవయవాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది మధు పానీయాలకి గురవుతారు బాగా. దాంట్లో ఈ మత్తు సంబంధమై ఉన్న పానీయాలు పోస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యిందా అంటే చూడండి, మీకు ఆలయంలోనన్నా జనం ఉండరేమో కానీ మీకు బ్రాంతి షాపులు కూడా క్యూలు బారి ఉంటారు. ఒక్కొక్కడు 3-4 బాటిళ్ళు జేబులు వేసుకుని పోతూ ఉంటారు. రాత్రి అంతా తాగటం, ఈ విధంగా డబ్బంతా పాడు చేసుకోవటం. ఈ ప్రకారంగా పోయటం వల్ల ఏమవుతుందంటే లోన పనిచేసేటువంటి యొక్క అవయవాలు కొంచెం డ్యామేజీ దెబ్బతినే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల లివర్లో పోయి, కిడ్నీలు పోయి, హార్ట్ పోయి, ఇట్లా జీవితం అర్ధాంతరంగా ముగింపు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా మరి ఆహార విధానాలలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఈ విశ్వములో ఈ 3 గుణాలు అనేటువంటి వాటి వ్యవహారం అనేది ఉంటుంది. ఆ 3 గుణాలలో తీసేసినా కానీ జీవన విధానం కొనసాగే అవకాశాలు లేవు. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఈ తమో గుణం అనబడేటువంటి దాని ద్వారానే మనకి స్థూల దేహం అనేటువంటిది ఏర్పడుతుంది. మీలో ఎవరికైనా సాంఖ్యం పరిచయం ఉన్నట్లయితే మీకు ఈ విషయం అర్థమవుతుంది. తన్మాత్రల యందలి తమో గుణాంశము చేత ఏర్పడ్డటువంటివి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ కాగా ఈ పంచభూతముల విధానాల నుంచి అవి రెండు భాగాలుగా మారి ఒక్కొక్క భాగం 4 భాగాలుగా మారి ఆ 4 పరకలు కూడా ఏరే భూతాలలో చేరి వాటి యొక్క సంయోగాల చేత మీకు ఏర్పడేటువంటివి మరి జ్ఞానేంద్రియ గోళకాలు, కర్మేంద్రియ గోళకాలు, అంతరేంద్రియ గోళకాలు ఇవన్నీ కూడా 20 తత్వాలుగా ఏర్పడ్డటువంటిది తమో గుణాంశం వల్ల ఏర్పడ్డటువంటిది. కనుక తమస్సు వద్దని చెప్పి అనుకున్నాం అనుకో, నీకు దేహం లేదు ఈ పూట, అంతే. అందువల్ల రజస్సు సాత్విక అంశములతో నీకు సూక్ష్మ దేహం అనేది ఏర్పడిన విధానము అన్నారు. అంటే రజోగుణాంశం యొక్క విధానం నుంచి కర్మేంద్రియాలు, ప్రాణవాయువులు చెప్పారు. అట్లనే సాత్వికాంశము నుండి జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు చెప్పారు. సాత్వికాంశం ఉంది కాబట్టే నీకు చూస్తే జ్ఞానేంద్రియాలు తెలుసుకుంటూ ఉంటాయి. కన్ను చూస్తూ ఉంటుంది, చెవులు వింటూ ఉంటాయి, జిహ్వ రసాలని తెలుసుకుంటుంది. ఈ తెలుసుకోవటం అనేది ఏంటంటే సాత్వికం వల్ల కలిగేది జ్ఞానం. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు. సాత్వికం వల్ల కలిగేటువంటిది జ్ఞానము. అవబోధనే జ్ఞానం అంటే తెలుసుకోవటం. ఇవి దృశ్యములు, ఇవి శబ్దములు, ఇవి రసములు, ఇవి గంధములు అని ఇట్లాగా తెలుసుకునేటువంటి విధానం నీకు సాత్వికాంశం వల్ల ఏర్పడుతుందే కానీ రజస్సు, తమస్సుల వల్ల ఏర్పడదు. రజస్సు యొక్క విధానం ఏంటంటే పనులు చేస్తూ ఉండటమే, క్రియా విధానం అంతా రజస్సు అనేటువంటిది. అందువల్ల మీకు కర్మేంద్రియాలు పనిచేసే విధానంగా ఉన్నాయి. అందువల్ల వాటను కర్మ ఇంద్రియములు అన్నారు. కర్మ ఇంద్రియములు, కర్మేంద్రియములు గుణసంధి. అట్లాగా అవి కేవలం పనిచేసే విధానం తప్ప వాటి తెలుసుకునే విధానం లేదు. అట్లనే ప్రాణవాయువులు కూడా
మరి రజోగుణాంశంతో ఏర్పడ్డటువంటివి కాబట్టి అవి కేవలం నిరంతరంగా పనిచేస్తూ ఉండటమే కానీ వాటి తెలుసుకునే విధానం అనేది ఉండదు, పనిచేసే విధానం ఉంటుంది వాటిల్లో. మరి తమో గుణం యొక్క సంబంధమై ఉన్నటువంటి దేహం యొక్క విషయం తీసుకున్నట్లయితే ఈ దేహానికి తెలుసుకోవడం అనేది ఉండదు, తర్వాత మరి కర్మ చేసే విధానం అనేది కూడా ఉండదు. కర్మ చేసే విధానం ఏంటంటే ఈ కర్మేంద్రియములు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి కర్మ చేసే విధానం ఏర్పడింది. ఈ జ్ఞానేంద్రియములు అనబడేటువంటి ఉన్నాయి కాబట్టి ఆ గోళకాలలో అవి తెలుసుకోవటము అనేది ఏర్పడింది. ఈ ప్రకారంగా ఈ కర్మేంద్రియ సంబంధ గోళకాలుగా, జ్ఞానేంద్రియాలకు జ్ఞానేంద్రియ సంబంధ గోళకాలుగా 20 తత్వాలుగా ఈ స్థూల దేహం అనేది ఉన్నది. దానికి ఏమీ కూడా తెలిసే విధానం ఏది ఉండదు. ఒకవేళ గాఢ సుషుప్తిలో ఉంటావనుకో, మరి నీ ఇంట్లోకి ఎవరన్నా వస్తారు, ఏమైనా తెలుస్తుందా? నీ శరీరం మీద ఏదో పాకిపోతూ ఉంటుంది, ఏమన్నా తెలుస్తుందా? అందువల్ల ఏంటంటే ఆ దేహానికి తెలిసే విధానం లేదు. ప్రాణవాయువులు సంచారం కలిగి ఉన్నాయి కాబట్టి ఆ దేహం బతికి ఉన్నది అని చెప్పి అనుకుంటాం. అంతవరకు సుషుప్తి అవస్థలో ఉన్నవాడికి కేవలం సూక్ష్మదేహం మొత్తం విశ్రాంతి తీసుకుంటుంది. అందువల్ల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఏవి కూడా పనిచేయకుండా ఆ విశ్రాంతిని తీసుకునే విధానంగా ఉంటాయి కాబట్టి ఎవరికి ఏమీ కూడా తెలియదు. మళ్ళీ జాగ్రత్త అవస్థకు వస్తేనే అన్నీ కూడా మళ్ళీ పనిచేసే విధానం కనుక తెలుస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా గాఢ సుషుప్తిని పొందిన లేదా యోగ సమాధి అనుభవాన్ని పొందిన వాళ్ళకి ఏమీ కూడా తెలియబడే విధానం ఉండదు. ఇరువురు స్థూల దేహంలోనే ఉంటారు. గాఢ సుషుప్తి అనుభవాన్ని పొందినవాడు స్థూల దేహంలోనే ఉంటాడు. అట్లనే యోగ సమాధి పొందినటువంటి వాడు కూడా ఈ దేహమునందే ఉంటారు. అంటే ఇద్దరి యొక్క అనుభవాలు వేరుగా ఉంటాయి అంతే తప్ప ఇద్దరు ఈ దేహంలోనే ఉన్నారు. సుషుప్తి అనుభవం అని చెప్పనంటే అతడు అవిద్య అనేటువంటి అంధకారములో మునకవేసి ఉన్న విధానము సుషుప్తి యొక్క విధానము. యోగ సమాధి అనేది ఏంటంటే జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి శుద్ధ సాత్వికం అన్నారు. ఆ శుద్ధ సాత్వికంలో చేరి ఉన్నటువంటి విధానాన్ని యోగ సమాధి అని చెప్పని అంటారు. ఈ ప్రకారంగా సుషుప్తి, యోగ సమాధి అనబడే దాంట్లో ఇంద్రియ సముదాయం పనిచేసే విధానం అనేది ఏమి ఉండదు. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలు నిద్ర, గాఢ నిద్రలో అవి పనిచేయవు. పనిచేయకుండా ఉండటమే గాఢ నిద్ర అంటారు. లేదు కొన్ని పనిచేసే విధానం కూడా గాఢ అని చెప్పి అనరు, స్వప్నావస్థ అని చెప్పి అంటారు. అందువల్ల పూర్తిగా విశ్రమించినటువంటి విధానం కనుక దానిని సుషుప్తి అవస్థ అంటారు. అట్లనే ఇవన్నీ కూడా పూర్తిగా విశ్రమించిన విధానం కనుక యోగులకు వాళ్ళదైతేనేమో యోగ సమాధి అన్నారు. అనగా నిశ్చలముగా వాళ్ళు ధ్యానం చేస్తారు. దర్భాసనము, జంక చర్మము, తెల్ల వస్త్రం వేసి పద్మాసన శిరుడై సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షనాశికాగ్రం స్వం దిశ అని చెప్పి అన్నట్లుగా ప్రకారంగా వాళ్ళు చక్కగా కూర్చుని ధ్యానం చేసేవాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చేది ఏంటంటే దాన్ని యోగ సమాధి అని చెప్పని అంటారు. అయితే గాఢ సుషుప్తి అనబడేటువంటి దాన్ని కూడా పొందేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం ఉన్నది, వాళ్ళ ప్రయత్నం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు మంచిగా డబల్ కాట్ మంచిగా వేసుకొని మెత్తగా ఉండే పరుపులు వేసుకొని దిండ్లు పరుచుకొని దోమతెరలు కట్టుకొని ఏసీలు వేసుకుని వాళ్ళ యోగా సంబంధమైన ఆసనాలలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు శవాసనం అని చెప్పి అనవచ్చు. వీళ్ళదేమో పద్మాసనంగా వేసుకుని కూర్చుంటారు, వాళ్ళు శవాసనం వేసి సుషుప్తి సంబంధ అనుభవానికి పోవటం అవుతుంది. కాబట్టి ప్రకారంగా మరి ఇద్దరు కూడా లోనికి పోయేటువంటి ప్రక్రియే. అక్కడ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఏమీ కూడా పనిచేసే విధానము సుషుప్తి అవస్థ యందు ఉండదు, యోగ సమాధి యందు ఉండదు. అయితే మరి రెండు విధంగా లయమైనప్పుడు దాన్నెందుకు యోగ సమాధి అన్నారు, దీన్నెందుకు సుషుప్తి అని చెప్పని అన్నారు? రెండింటి సామ్యత ఉంది కదా. కర్మేంద్రియాలు పనిచేయవన్నారు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు, అంతరేంద్రియాలు పనిచేయవు. ఈ పనిచేయకుండా ఉండే విధానము సుషుప్తి అవస్థలోనూ ఉన్నది అన్నారు, యోగ సమాధిలోనూ ఉన్నది అన్నప్పుడు రెండు కూడా ఒకే స్థితి కలిగి ఉన్నప్పుడు రెండు పదాలు ఎందుకు?
ఏదో ఒకటే వాడు సుషిప్త అని చెప్పను, లేక యోగ సమాధి అని చెప్పాను, ఏదో పదం వాడుకోక 2 పదాలు వాడేంత అవసరం ఏమొచ్చింది ఇక్కడ? రెండింటి యొక్క మరి ఆ స్థితి సమానముగా ఉన్న విధానంగా ఉన్నప్పుడు అని చెప్పాను. ఏం చెప్పానంటే ఈ ఇంద్రియాలు ఉపశమించే విషయంలో వరకు మాత్రమే సామ్యత ఉంది, కానీ ఇంకా వాటిల్లో తేడా ఉన్నది. సుషుప్తికి కానీ యోగ సమాధికి కానీ తేడా ఉన్నది. ఏమిటా తేడా అని చెప్పానంటే యోగ సమాధి అనబడేటువంటి దాంట్లో మరి ఈ ప్రాణవాయువులు అనబడేటువంటివి పూర్తిగా ఆగిపోయి ఉంటాయి అన్నారు. సన్మనఃపవనముల్ శంచలింపకయుండు అని రాముడు అంటాడు సీతారామాంజనేయులు. సన్మనఃపవనముల్ చంచలింపకయుండు. సన్మనః పవనం, పవనం అంటే గాలి అన్నమాట. మనసుతో పాటు గాలి కూడా, ప్రాణవాయువులు కూడా పూర్తిగా ఆగిపోయి ఉండే విధానంగా రాముడు చెప్పేటువంటి మాట. అదే మాట పరమాత్మ 8వ అధ్యాయంలో కూడా ఆయన గారు కూడా భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య అన్నాడు. సహతం పరం పురుషం ఉపయేతి దివ్యం. దివ్యమై ఉన్నటువంటి సహ అట్టివాడు తం పరం పురుషం ఉపయేతి, ఆ పరమ పురుషుణ్ణి పొందుతున్నాడు. ఎప్పుడు పొందేదని చెప్పినట్టు భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ్య, భృగుటి మధ్యములో సుషుమ్నా ద్వారములో ఆ ప్రాణవాయువు ప్రవేశించి బ్రహ్మములో లీనమైపోతుంది. కాబట్టి ఆ ప్రకారంగా ప్రాణం పూర్తిగా బ్రహ్మములో చేరిపోయి ఉన్నటువంటి విధానంగా ఉంటుంది. కనుక ఇది తేడా చెప్పుకొచ్చారు. సుషుప్తికి యోగ సమాధికి ఉన్న తేడా ఏమిటంటే సుషుప్తిలో ఉన్నవానికి ప్రాణవాయువులు సంచారం కలిగి ఉంటాయి. యోగ సమాధి అనేటువంటి దాన్ని పొందినటువంటి వాడికి అక్కడ పూర్తిగా మరి దశవిధ వాయువులు నిశ్చలమై ఉండిపోయే విధానము చెప్పుకొస్తూ ఉన్నారు. ఇంకేమన్నా తేడా ఉందా అని చెప్పనంటే దానికి ఏం చెప్పారని చెప్పని, యోగ సమాధి అనేది జ్ఞాన సంబంధమై ఉన్న విధానం కనుక అక్కడ జ్ఞానాగ్ని అనేది ఉత్పన్నమై అనేక జన్మలుగా ఏర్పడుతున్నటువంటి పాప సంబంధమై ఉన్న సంస్కారాలని మొత్తం నశింపజేసే విధానము అన్నారు. యదైధాంశ సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్. యదా ఏధాంసి బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఎట్లా కట్టెలు బూడిదిగా చేయబడతాయో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్, ఆ ప్రకారంగా జ్ఞానాగ్నిలో సమస్త కర్మలు దగ్ధం చేయబడుతున్నాయి అన్నారు యోగ సమాధి సంబంధ అంశములో. అదే సుషుప్తి అనేటువంటి దాంట్లో దగ్ధం చేయబడవు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సుషుప్తి అవస్థ అనే దాంట్లో సమస్త కర్మలు అనేటువంటివన్నీ కూడా అట్లాగా చక్కగా భద్రపరపబడి ఉంటాయి. ఎందుకంటే సమస్త కర్మవాసనలకు అజ్ఞానం సహకారి తప్ప విరోధి కాదు. ఎందువల్లంటే జీవితం అంతా కూడా అజ్ఞాన కార్యంగా సాగిపోతూ ఉన్నది. అజ్ఞానంతోనే జీవిస్తున్నారు, అజ్ఞానంతో పుట్టాడు, అజ్ఞానంతో పెరుగుతున్నాడు, అజ్ఞానంతో పోతూ ఉన్నారు. కాబట్టి ప్రకారంగా మరి అజ్ఞానం యొక్క సంబంధమై ఉన్న దాంట్లో ఉండి కర్మలు చేసి వాటి ద్వారా సంపాదించుకున్న సంస్కారాలు. కాబట్టి ఈ సంస్కారములు అనేటువంటివి అజ్ఞానం అనేటువంటి దానికి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అజ్ఞానం తల్లిగా భావిస్తే ఈ సంస్కారాలు బిడ్డలుగా భావించుకోవచ్చు. కనుక బ్రహ్మరక్షణ తల్లి ఏ విధంగా చూసుకుంటుందో అట్లాగా అజ్ఞానం కూడా ఆ సంస్కారాలని భద్రపరిచి అట్లాగా ఉంచుతుంది. అందువల్ల మీకు చూస్తే సుషుప్తి అవస్థను పొందినటువంటి వాడి విధానములో మరి కర్మవాసనలు అక్కడ చక్కగా నిక్షిప్తం చేయబడి ఉంటాయి, సంక్షిప్తముగా అక్కడ దాసబడి ఉంటాయి. అజ్ఞానం కాబట్టి అజ్ఞానములు అట్లాగా ఉంటాయి, నశింపబడవు. యోగ సమాధి అనే దానిని పొందినటువంటి వారికైతే అక్కడ బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం, బ్రహ్మాగ్ని వల్ల మొత్తం కాలిపోతాయి అన్నారు. అది జ్ఞాని యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారంగా ఈ రెండింటి యొక్క తేడాపాడ గమనించుకోవాల్సిన విధానము ఏమిటయ్యా? సుషుప్తికి యోగ సమాధికి వ్యత్యాసము అనే మాట వచ్చినట్లయితే మందా చెప్పుకున్నాము. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు విశ్రాంతి పొందే విషయం వరకు మాత్రం
ఈ రెండింటికి కూడా సామ్యత ఉన్నది. కానీ ఇంకా తేడా ఏముందయ్యా అని చెప్పనంటే ఇందాక చెప్పుకున్నట్లుగా మరి యోగ సమాధిలో ప్రాణవాయువులు మొత్తం ఆగిపోయి ఉంటాయి. సుషుప్తి అవస్థలో ప్రాణ సంచారం జరుగుతూ ఉంటుంది. అదే ప్రకారంగా మరి సుషుప్తి అనేది అది అజ్ఞానం యొక్క సంబంధ అంశం కాబట్టి మరి సూక్ష్మ దేహంలో ఉన్న కర్మవాసనలను చక్కగా అది భద్రపరిచి అట్లా ఉంచుతుంది. ఎంతకాలము అంటే ఎంతకాలం అట్లాగే అది విరోధి కాదు. మనం చెప్పారు కదా, సృష్టి ప్రళయ కాలములో కూడా ఈ జగత్తంతా మొత్తం లీనమైపోయి సమిష్టి మాయలోకి పోతుందట. దాన్ని అవ్యక్త తత్వము అని చెప్పిన అన్నారు. మళ్ళా తిరిగి సృష్టి ఆరంభమైనప్పుడు స్వామి చెప్పిన మాట, అవ్యక్తాత్ వ్యక్తయ సర్వా ప్రభవంతి ఆహా ఆగమే. ఆ పగలు ఏర్పడ్డప్పుడు అవ్యక్తాత్ వ్యక్తయ అవ్యక్తంలో చేరి ఉన్న సమస్త విశ్వముతో పాటు సమస్త జీవులన్నీ కూడా మళ్ళా తిరిగి విశ్వంలోకి దేహములు ధరించే విధానంగా వస్తూ ఉన్నాయి. ఇంతకాలంగా ఏమైనా వాడు కర్మవాసనలు అని చెప్పనంటే మరి ఏ యొక్క అవిద్య నిశ్శబ్దం చేయబడ్డాయో అవన్నీ కూడా సమిష్టి మాయలో అట్లాగా చెడిపోకుండా ఉండి తిరిగి మరలా ప్రళయ సమయంలో అట్లా ఉండి సృష్టి కాలంలో యథావిధిగా మళ్ళీ ఇవన్నీ కూడా వచ్చే విధానం ఉంటుందని చెప్పనే మాట. కాబట్టి దానికి దీనికి ఉన్న వ్యత్యాసం అనే విషయంతో మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. సుషుప్తి అవస్థ అదే అజ్ఞాన సంబంధమై ఉన్న అవిద్యా సంబంధమై ఉన్న అవస్థ కాబట్టి దాంట్లో కర్మవాసనలన్నీ కూడా చక్కగా అట్లాగే భద్రం చేస్తుంది. అజ్ఞానం లోపల భద్రపరుస్తుంది, ఇబ్బంది లేకుండా చేస్తుంది. అదే యోగ సమాధి సంబంధమైనటువంటి అంశమైతే అది శుద్ధ సాత్వికం కాబట్టి అక్కడ జ్ఞానాగ్ని యొక్క సహాయంతో మొత్తం కూడా సూక్ష్మ దేహములో ఉన్నవన్నీ కూడా భస్మసాత్ కురుతే కాలిపోతాయి అని చెప్పిన మాట చెబుతూ ఉన్నారు. ఇది తేడా. దానికి దీనికి ఉన్న తేడా ఏమిటంటే అక్కడ కర్మవాసనలు ఎక్కడ భద్రపరచబడి ఉంటాయి. దాదాపు యోగ సమాధిలో సమస్త కర్మవాసనలు దగ్ధం చేయబడి ఉంటాయి. అది ఇంకేమన్నా దానికి చెప్పుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పనంటే సుషుప్తి అనేటువంటిది ఇది అప్రయత్నంగా వస్తుంది. మనం దానికోసం ఏమి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అదే యోగ సమాధి అనబడేటువంటిది అయితేనేమో ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నాత్యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం అని పరమాత్మ అన్నమాట. ఏ ప్రయత్నాత్తు అది ఒక ప్రయత్నం ద్వారా ఎంతో ప్రయత్నం చేయాలి, సామాన్యమైన విషయం కాదు. అందువల్లే మహాత్ములు చాలామంది దూర ప్రాంతాలకు పోయి తపస్సుని శీలించే విధానంగా చేసుకుంటూ ఉన్నారు. బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతా పరమాత్మ అన్నమాట. బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా మద్భావం నా ఉనికిని పొందారాయా అన్నాడు స్వామివారు. దాని జ్ఞాన తపస్సు అని చెప్పని అంటారు. రమణ భగవానుల వారు ఆ విధంగా వారు తిరుమన్నామలైలో కూర్చుని ఆ తపస్సును శీలించి స్వరూపానుభవాన్ని పొందిన విధానం. అట్లా మలయాళ స్వాముల వారు మరి గోగర్భంలో కూర్చుని ఆయన తపస్సు చేసి స్వరూపానుభవాన్ని పొందినటువంటి విధానము. అదే ప్రకారంగా లక్ష్మణార్యులు 8,000 కొండల మధ్యలో అక్కడ కూర్చుని ఆయన కూడా తపస్సు చేసి స్వరూపానుభవాన్ని పొందిన విధానంగా మరి ఈ ప్రకారంగా మరి ఆ తపస్సు అనే దాన్ని శీలించి స్వరూపానుభవాన్ని పొందే విధానంగా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి బహవః అనేక మంది జ్ఞాన తపస అని చెప్పని అంటారు. అది ప్రయత్నంలో భాగమై ఉన్నది యోగ సమాధి, అప్రయత్నములో భాగమై ఉన్నది ఈ గాఢ సుషుప్తి. యోగ సమాధి గాఢ సుషుప్తి కనుక గాఢ సుషుప్తికై ఏమి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం బాగా ఒక ముద్ద ఎక్కువ తిన్నామంటే నిద్ర తన్నుకు వస్తుంది అంతే. అట్లా నడ్డి వాల్చావా, దిండి మీద తలకాయ వాల్చావా, గురక పెట్టావా, లోనకి వెళ్ళిపోయావా. దానికోసం నేను సంవత్సరాల తరబడి చేయాలా. 15 ఏళ్ళు ఒక బలయాల స్వామి గోగర్భంలో కూర్చున్నాడు యోగ సమాధి కోసం. నిద్ర కోసం అని చెప్పి కూర్చోవాలని చెప్పండి.
అట్లా పడుకుంటే వచ్చేస్తుంది అంతే. కనుక అప్రయత్నంగా వచ్చేది సుషుప్తి వ్యవస్థ, ప్రయత్నం చేస్తే తప్ప రాంది యోగ సమాధి అనే అటువంటి అర్థం. ఈ రెండు ఉన్నాయన్నమాట. ఎంతో ప్రయత్నం చేయాలి. మహాత్ములు అలాంటి మార్గంలో ప్రయాణం చేశారు. ఇది తేడా, దానికి దీనికి ఉన్నటువంటి తేడా అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా మరి యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి అంశముగా ఈ ప్రకారంగా మరి చూస్తే స్థూల దేహం యొక్క విధానముగా తమో గుణాంశముగా ఏర్పడ్డటువంటిది స్థూల దేహం అని చెప్పుకున్నాం. రజో గుణాంశముగా ఏర్పడ్డటువంటి ప్రాణవాయువులు కర్మేంద్రియాలు చెప్పుకున్నాం. సాత్వికాంశముతో ఏర్పడ్డటువంటివి మరి ఈ జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియములు అనబడేటువంటివి. ఈ మూడు మన వ్యవహారానికి అవసరమే. ఇలా చెప్పుకున్నాం కదా, మాకు తామసికం వద్దండి, రజోగుణం వద్దండి, సాత్వికం మాత్రం పెట్టండి అని చెప్పనంటే నీ పరిస్థితి ఏమిటి? కేవలం జ్ఞానేంద్రియాలు మాత్రమే ఉంటాయి. మరి దేహం అవసరం లేదా? దేహం కావాలంటే మరి తమో గుణం ఉండాలి. తమో గుణాంశంతో ఏర్పడిందే ఈ స్థూల దేహం అనేటువంటిది. తమో గుణం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము అని అర్థం. అందువల్ల ఈ మూడు గుణములు వ్యవహారంలో వాటి యొక్క ఆవశ్యకత అనేటువంటిది ఉన్నది. అది స్వరూప అనుభవాన్ని పొందే విషయంలో అజ్ఞానం యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని నిషేధించేటువంటిది ఏర్పడుతుంది. కానీ వ్యవహార దశలో మాత్రం మరి ఈ మూడు కూడా వ్యవహార విధానాలు కలిగి ఉన్నాయి. అది ఇప్పుడు పగలంతా వ్యవహరిస్తాం జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలతో. పగటి పూటంతా వ్యవహారం చేస్తాం. మరి వ్యవహారం చేసినటువంటి యొక్క మనం అలసి సొలసి బాగా వేసరిపాటు చెంది ఉన్నాం. ఇలా ఉన్నటువంటి యొక్క మనకు మరి విశ్రాంతి కావాలా వద్దా? మరి ఆ విశ్రాంతి కోరుకున్నటువంటి వారికి ఆ విశ్రాంతిని ప్రసాదించేది ఏది? ఇక్కడ తమో గుణం. మనకు విశ్రాంతిని ప్రసాదించేది తమో గుణం. ఆమె అనుగ్రహం ఉంటేనే నీకు సుషుప్తి అనేది ప్రాప్తిస్తుంది. ఆ సుషుప్తి యందు విశ్రమించి ప్రశాంతముగా లోన ఉన్నటువంటి వాడవై ఆత్మ యొక్క ఆనందాన్ని చక్కగా ఆస్వాదించేటువంటి పరిస్థితి నీకు ఏర్పడింది అని చెప్పాలి. ఇక్కడ యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్తు సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘనః ఆనందమయః ఆనందబుకు. అందువల్ల ఈ సుషుప్తి అవస్థ గురించి ప్రస్తావిస్తూ మాండుక్యోపనిషత్తు, చిన్న ఉపనిషత్తు, 12 మంత్రాల కలిగి ఉన్నటువంటి ఉపనిషత్తు ఉన్న వాటిలలో ఇది చిన్న ఉపనిషత్తు అన్నమాట. దాంట్లో అక్కడ మహర్షి ఈ సుషుప్తి అవస్థ గురించి ఆయనగా ప్రస్తావిస్తూ చాలా అంశాలు చెప్పుకొచ్చాడు. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః. ఆ సుషుప్తిలో వాడు ఏకీభూతః ఒక్కడే అయి ఉంటాడట. ఎందుకంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం పనిచేసేవిగా లేవు కాబట్టి అక్కడ వాడు ఏకీభూతః ఒక్కడగా ఉన్నవాడు అని చెప్పనన్నారు. అది ఏకీభూతః ప్రజ్ఞానఘనః, వాడిని ప్రజ్ఞానఘనుడు అన్నారు. ప్రాజ్ఞుడు అంటాం కదా, ప్రజ్ఞ గలవాడు కాబట్టి ప్రాజ్ఞుడు. దీని ఆది వృద్ధి అంటారు. పదాలకు సంస్కృతంలో ఆది వృద్ధి ఏర్పడుతుంది. ప్రజ్ఞ గలవాడు ప్రాజ్ఞుడు అని చెప్పని. ఇక్కడ ప్రజ్ఞాన ఘనః అనే ఒక విశేషణం కూడా చేర్చి ఆ మహర్షి వాడుతూ ఉన్నాడు. ప్రజ్ఞాన ఘనః ఆ పదం వాడుతూ ఉన్నాడు. ఎందుకంత ఆనందం ఆ స్వాముల వారికి, ఆ మహర్షికి అని చెప్పని చూసినట్లయితే ఆ ప్రజ్ఞాన ఘనుడై ఉన్నటువంటి ప్రాజ్ఞుడు విష్ణుని కంటే తేజస్సుని కంటే గొప్పవాడు. అందువల్ల ప్రజ్ఞాన ఘనః అన్నారు. ఏమిటంటే ఈ విశ్వడు ఈ ఇంద్రియాలన్నిటిని ముందు పెట్టుకుని వ్యవహారం చేసుకుంటూ ఉండటం వల్ల ఈ గందరగోళంలో వానికి ఆత్మ యొక్క ఆనందం పొందే అవకాశం కనపట్ల. మరి తైజస్సుడు అనేటువంటి వాడు ఏమన్నా దాన్ని పొందేవాడుగా ఉన్నాడంటే అక్కడ వాడికి గందరగోళం,
అనేక ఆలోచనలు, సంకల్పాలు, వాటి ద్వారా స్వప్నాలు, గజిబిజి, గందరగోళం, వ్యవహారం, భయానక వాతావరణం, రకరకాలైన ఎన్నో ఏర్పడతా ఉంటాయి అక్కడ. అవి మన స్వాధీనంలో ఉన్నటువంటివి కావు. అస్వతంత్రులమై ఉన్నటువంటి మనం అక్కడ స్వప్నావస్థలో అస్వతంత్రులం. మనం ఏం చేసే అవకాశాలు ఉండవు. అవి ఏవేవో వస్తూ ఉంటాయి, ఎందుకు వస్తుంటే తెలుస్తావు. ఎప్పుడెప్పుడో కూడా వచ్చే విధానాలుగా ఉంటాయి. అక్కడ మాత్రమే మీకు ఏమన్నా గత జన్మల సంబంధమైన సంస్కారాలు కూడా వ్యవహారంలోకి వస్తాయేమో కొంత ఆలోచించుకోండి. ఈ ప్రకారంగా నానా రకాలై ఉన్నటువంటివన్నీ ఆలోచనలన్నీ కూడా స్వప్న రూపాలలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నామరూపాలలో మునిగిపోయి ఉన్నటువంటి వాడు ఆత్మ యొక్క ప్రశాంతమై ఉన్న ఆత్మ యొక్క ఆనందాన్ని పొందటానికి అవకాశం వాడికి లేదు. ఎవరికి ఉన్నది అని చెప్పనంటే ఈ సుషుప్తి అవస్థ అనేటువంటి ప్రాజ్ఞుడు అనేటువంటి వాడు ఏకీభూత. ఇక్కడ ఏమి లేవు ఇక వాడికి. ఏంటంటే మొత్తం సమస్య పోయాయి. జ్ఞానేంద్రియాలు పడిపోయాయి, కర్మేంద్రియాలు పడిపోయాయి, అంతరేంద్రియాలు పడిపోయాయి. అంటే విశ్రాంతి పొందాయి అన్నమాట. విశ్రాంతి పొందాయి కాబట్టి అక్కడ వాడు చక్కగా ఆనందమయ ఆనందభుక్కు చేతోముఖ ప్రాజ్ఞ అంటున్నాడు. ఆనందమయ సుషుప్తి అవస్థలో ఆనందం ఉంటుందా లేదనే విషయాన్ని ఎవరికి వారు చూసుకోవచ్చు, ప్రత్యక్షానుభవంగా చూసుకోవచ్చు. ఏమి అందుబాటులో ఉన్నటువంటి అంశం అన్నమాట అందరికీ. ఇప్పుడు యోగ సమాధి అంటే అది చాలా దూరం, ఎంత ప్రయాసతో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. యోగ సమాధి అనేది అది సామాన్యమైన విషయం కాదు. స్వామి కూడా చెప్పాడు ఆ మాటే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్త హి గతి దుఃఖం అనే మాట. అవ్యక్త తత్వం పొందాలంటే చాలా కష్టమయ్యా అని చెప్పుకొచ్చే మాటలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంత సులభముగా ప్రాప్తించే విధానం కాదు. శనై పరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా అని. శనై మెల్లమెల్లగా చేసుకోరా. పరుగులు తీయలేవు, వేగంగా పోలేవు. లోన్ నీకు తతాయించేవి చాలా ఉన్నాయి. అందువల్ల నువ్వు పూటే ఏదో పొందాలని చెప్పి ఆ మాట అనుకోమాక. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలంపై దృష్టి పెట్టుకోమాక, చెప్పిన విషయం చేసుకుంటూ వెళ్ళిపో తప్ప అని ఈ విధముగా. ఎందుకంటే ఇది కొంచెం దీర్ఘకాలికమై ఉన్నటువంటి ప్రణాళిక, ఎంతో కాలం పడుతుంది. ఏమి బహూనాం జన్మనాం అంతే పరమాత్మ. బహూనాం జన్మనాం అయితే ఏకంగా అనేక జన్మలే పడతాయా అని చెప్పని అన్నాడు. ఈ మాట పడితే చేసేవాళ్ళు కూడా మానుకుంటారు. అందువల్ల అచిరకాలంలో వస్తుందని చెప్పారంటే కొంత వాడు చేసే ప్రయత్నం చేస్తాడు. అది చేసి ఇది అంత తేలిగ్గా నీకు కొంచెం ప్రయాసతో చేరి ఉన్న విధానం కాబట్టి ఇక అందుబాటులో ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సుషుప్తి అనబడేటువంటిది అప్రయత్నముగా నీకు భగవంతుడు ప్రసాదించిన అంశం ఇది. ఇది కూడా భగవత్ ప్రాప్తమే. సుషుప్తి అవస్థ అనేది కూడా, నిద్ర కూడా భగవద్ అనుగ్రహముగా భావించుకోండి. పరమాత్మ అనుగ్రహముతో ప్రాప్తిస్తుంది. అనుగ్రహానికి దూరమయ్యారా అని చెప్పనంటే ఇక ఆ రోజు అంతా వాళ్ళకి నానా తంటాలు. నిద్ర రావటం లేదు. 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది. ఇవాడు వాపోతూ ఉంటాడు, దేవుడా నిద్ర రావటం లేదు, ఈ పూట టైం 3 అయిపోయింది. పొద్దున మన పనికి పోవాలి, షాపుకు పోవాలి, వృత్తులు పోవాలి, ఎట్లా పరిస్థితి అనేది బెంబేలు ఎత్తిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది నిద్ర పట్టదు, కొంతమందికి అది దూరం అయిపోయింది దేవత. ఇక వాళ్ళు స్లీపింగ్ మాత్రలపై ఆధారపడతారు. ఆ స్లీపింగ్ మాత్రలు వేసుకోవాలి. ముందెత్తులో పావు స్లీపింగ్ మాత్రతో ప్రారంభం చేస్తాడు. కొద్ది కాలం పోయాక అర్ధ మాత్రతో చేయాల్సి ఉంటుంది. కొద్ది కాలం పోయాక పుల్లు మాత్ర వేసుకోవాలి. ఇక రాను ఇక 2 మాత్రలు, 3 మాత్రలు, 4 మాత్రలు వేయింది, నిద్ర వచ్చే పరిస్థితి లేదు. ఇక ఏగిపోయావు అనుకో తెల్లవార్లు కూర్చోవాల్సిందే. అది ఎంత దుర్భరప్రాయమో నిద్ర పట్టని వాడికి అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు అడగడు ఎట్లా ఉంటుందో వాళ్ళు చెబుతారు. అంత ఇలువైంది నిద్ర అనేది కూడా చాలా గొప్పది. అది భగవంతుడు విశ్రాంతి కోసంగా ఏర్పాటు చేసినటువంటి విధానము. ఆ విశ్రాంతి రావాలంటే అక్కడ తమో గుణాన్ని ఉపకరణంగా వాడుకోవాలి.
ఏ ప్రకారముగా యోగ సమాధి రావాలని చెప్పనంటే శుద్ధ సాత్వికమై ఉన్న బ్రహ్మాకార వృత్తిని ఉపకరణంగా వాడుకోవాల్సి ఉన్నదో, అదే ప్రకారముగా సుషిప్త అనేటువంటి యొక్క అంశం నీకు ప్రాప్తించాలని చెప్పన్నట్లయితే తమస్సును ఉపకరణంగా వాడుకోవాలి. తమస్సు ఉపకరణముగా ఉన్నటువంటి వానికి మాత్రమే సుషిప్త అవస్థ అనేటువంటి యొక్క విషయం గోచరిస్తుంది. దాని ఆ కరణానికి విషయం సుషిప్తి అవస్థ అనేటువంటిది. అట్లాగా అక్కడ మరి ఏకీభూత ఒక్కడవై ఉన్నటువంటి విధానము, ఏ గందరగోళము లేదు, ఎవరు లేరు. భార్య, బిడ్డలు, కొడుకులు, బంధువులు, స్నేహితులు, శత్రువులు, మిత్రులు, వాళ్ళు వీళ్ళు, ఏ వ్రత లేదు, ఎవడ గొడవ లేదు. ఈ ప్రకారంగా ఏకాంతముగా భగవంతుని యందు ఆనందించే విధానముగా అది ఏర్పడ్డటువంటిది చూసినట్లయితే అది కూడా మన జీవితంలో మనకు భగవత్ ప్రసాదముగా భావించుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా మంచిగా జీవితంలో కాపాడుకోవలసి ఉంటుంది. ఏ కారణాల చేతనైనా కానీ సుషిప్తి అనేటువంటి యొక్క నిద్ర అనే అంశము కనుక దూరం అయ్యిందా అని చెప్పనంటే మరి వాని యొక్క బతుకు దుర్భరప్రాయమయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏకీభూత అని ప్రజ్ఞాన ఘన, ఎందుకంటే ప్రజ్ఞాన ఘన ఎందుకన్నారని చెప్పనంటే ఏ యొక్క ఆనందాన్ని విశ్వడుగా ఉన్నవాడు పొందలేకపోతూ ఉన్నాడు, తైజసుడుగా ఉన్నవాడు కూడా పొందలేకపోతూ ఉన్నాడు. అట్టి మిక్కుటమై ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని సుషిప్తి అవస్థలో ఉన్న ప్రాజ్ఞుడు పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనను ప్రజ్ఞాన ఘన అనేదిగా సంబోధన చేశారు. ఏకీభూత ఆనందమయ ఆనందభుకో. అందువల్ల పరమాత్మ యొక్క ఆనందాన్ని చక్కగా సవిచూసే విధానంగా మరి భగవంతుడే మనకు అనుగ్రహించి ప్రసాదించినటువంటిది. ఎందుకంటే యోగ సమాధి మిక్కుటమై ఉన్నటువంటి యొక్క ఆనందముగా చెప్పుకొస్తూ ఉన్నారు. మీకు ఈ మాటలు అర్థం కావాలని చెప్పనంటే తైత్రీయోపనిషత్తులో ఆనందవల్లి అని చెప్పి ఉంటుంది, దాన్ని దర్శించండి, మీకు అక్కడ విషయం తెలుస్తుంది. ఆనందవల్లిలో మానుష ఆనందము, గంధర్వ ఆనందము, పితరానందము, దేవానందము, ఇంద్రానందము, బ్రహ్మదేవుని ఆనందం, ఎట్లాగా చెప్పుకుంటూ పోయి చివరికి అకామహతస్య అంటూ బ్రహ్మజ్ఞాని యొక్క ఆనందాన్ని ఎంతో మిక్కుటముగా చెప్పుకొచ్చిన అంశం ఉంటుంది ఆనందవల్లిలో తైత్రీయోపనిషత్తులో. ఈ ప్రకారంగా మరి పరమాత్మ ఆనందాన్ని అపేక్షించి కదా జీవితాన్ని జీవిస్తుంది ఎవరైనా కానీ. ఎవరైనా జీవించాలని అపేక్ష ఎందుకు కలిగి ఉన్నారంటే ఆనందాన్ని పొందడానికి. ఎవరి జీవితంలో ఆనంద ఛాయలే లేకుండా నిరంతరం ఏదో బాధలు, దుఃఖాలతో, సమస్యలతో, రోగాలతో నానా దుఃఖాలు పొందే విధానంగా ఉన్నటువంటి వాడు ఆ దుఃఖం భరించలేక ఏం చేస్తాడంటే దేహం సాలించే వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దుఃఖం ఎవరు భరించలేరు, ఎవరు దాన్ని కోరుకోరు. దుఃఖం అనాత్మ లక్షణం, ఆనందం ఆత్మ లక్షణం. కాబట్టి ప్రకారంగా మరి వానికి సంపూర్ణమై ఉన్నటువంటి ఒక ఆనందం, యోగ సమాధి సంబంధమై ఉన్న ఆనందం, అది భగవత్ అనుగ్రహముతో లభించేటువంటి సుషిప్తి అవస్థ ద్వారా పొందుతున్నటువంటి పరిస్థితి ఏమి. ఎందుకంటే ఇప్పుడు యోగ సమాధి అనే అంశం దాంట్లో కేవలం బ్రహ్మానందమే అన్నారు. మరి అది రావాలంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి. అదంతా ప్రయాసం ఉన్నది, ప్రయత్నం ఉన్నది. ఆ ప్రయత్నం చేసినటువంటి యొక్క పర్యవసానముగా అది ప్రాప్తిస్తుంది. అది ఈ జన్మకు రావచ్చు, లేదా రాబోయే జన్మకు రావచ్చు. మరి అప్పుడు దాకా ఆనందం లేకుండా జీవిస్తావా? ఆనందం కొంత లభించాలిగా. పరమాత్మ యొక్క స్వరూప లక్షణం ఆనందం. ఎవడైనా జీవితాన్ని జీవిస్తున్నారంటే ఆనందం కోసమేగా. దేనికి రా సంపాదించుకున్నావు? ఆనందంగా చేసుకోవడానికి. ఎందుకు గృహం కట్టుకున్నావు? ఆనందంగా ఉండటానికి. ఎందుకు కారు కొన్నావు? ఆనందంగా తిరగడానికి. ఎందుకు డబ్బు సంపాదిస్తూ ఉన్నావు? ఆనందంగా జీవించడానికి. నువ్వు ఏదైనా చేసుకో లోకంలో ఆనందం కోసం అంటారు ఎవరైనా. దుఃఖం కోసం అంటారు ఎవరైనా. ఎందుకు సంపాదిస్తున్నావురా? దుఃఖం కోసం అండి. ఎందుకు కారు కొన్నావురా? దుఃఖం కోసం అండి. ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? దుఃఖం కోసం. ఏమండి, ఆనందం కోసమే చేసుకున్నాను, చివరి దుఃఖాలు వస్తాయి దానివల్ల అంటాడు చివరికి.
కాబట్టి ఏంటంటే ఎవరు ఏ కార్యం తలపెట్టినా కానీ ఆనందాపేక్షతోనే ఉంటుంది. అలాంటి ఆనందం జీవితంలో మానవుడు సంపూర్ణంగా అపేక్షించి ఉన్నాడు. అంటే ఆనందాన్ని అపేక్షించి ఉన్నటువంటి వానికి భగవంతుడు ఇది ఒక అవస్థ అనేది చక్కగా ఏర్పాటు చేసి, నాయనా నువ్వు యోగ సమాధి సంబంధమైన ఆనందాన్ని పొందాలంటే నీకు అందుబాటులో ప్రస్తుతం లేదు, అది చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి విధానము. ఎంతోమంది మహాత్ములు చక్కగా దాని మీద నిష్ట పెట్టి వాళ్ళు చీలిస్తూ ఉన్నారు, నిరంతరముగా దాన్ని సాధించే విధానాలలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి నువ్వు అంత ప్రయత్నం చేయగలుగుతావా అని చెప్పనంటే, అంత ప్రయత్నం చేయగలిగే అంత ఓపికలు ఎవరికొన్నా చెప్పండి లోకంలో. కాసేపు కూర్చోరాడు, అటు కూర్చుంటాడు, 5 నిమిషాలు అయ్యిందా అంటే లెగుస్తాడు. ఎందుకు లేచేవారంటే అయ్యా చాలా సమస్యలు ఉన్నాయి లోపల అంటాడు వాడు. కాబట్టి ఈ ప్రకారంగా అది యోగ సమాధి అనేది చాలా గొప్పదే. దాన్ని పొందితే శాశ్వత ఆనందాన్ని పొందవచ్చు. అది మనకు అందుబాటుగా లేనటువంటి యొక్క అంశముగా ఉన్నది. కాబట్టి మరి ఈ యొక్క లోకంలో ఏ యొక్క మానవుడైతే ఆనందాన్ని అపేక్షించి ఉన్నాడో వానికి ఎలాంటి విధాయకంగా కూడా ఆనందం ప్రాప్తించేదానం లేకపోయిందంటే వాడు బతకడు. ఆనందం ప్రాప్తం కాకపోతే బతకడు. కాబట్టి ఆ ప్రకారంగా యోగ సమాధి ఆనందం ఎప్పుడు వస్తుందో వాడు చేసినప్పుడు చూద్దాం. అందువల్ల వీడికి ప్రస్తుతం కావాలని చెప్పే ఉద్దేశంతో సుషుప్తి అనేటువంటి ఒక అంశం ద్వారా ఆనందం ప్రాప్తించే దానముగా ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి అక్కడ తమస్సుని మనం ఉపకరణంగా వాడుకోవాల్సి వస్తుంది. ఉపకరణంగా వాడుకోకపోతే నీకేమవుతుంది అక్కడ అంటే ఇంద్రియాలు ఉపశమించవు. కేవలం సాత్వికం ఉందనుకోండి, అన్ని పనిచేస్తూనే ఉంటాయి. జ్ఞానేంద్రియాలు చూస్తూ ఉంటాయి, అంతరేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా ఉంటే నీకు సుషుప్తి అవస్థ ఎట్లా అవుతుంది? అందువల్ల కోని రజస్సు యొక్క దాని ద్వారా ఏమైనా పొందుదామా అని చెప్పారంటే, రజస్సు క్రియలలో పడవేస్తుంది తప్ప తెలియనితనం కలగజేయదు. అందువల్ల ఈ పని చేసే విధానాలు ఈ రజస్సు వల్ల ఏర్పడతాయి, తెలుసుకునే విధానాలు సాత్వికం వల్ల ఏర్పడతాయి. ఈ పని చేయటం తెలుసుకోవటం ఈ రెండే ఉన్నాయనుకో నీకు, ఇంకా మరి తెలియనితనం సుషుప్తి యొక్క అనుభవం నీకు ఎట్లా కలుగుతుంది? మరి ఆనంద పరమాత్మ యొక్క సన్నిధికి పోయే అవకాశం ఎట్లా ఏర్పడుతుంది? ఆనందాన్ని పొందే అవకాశం ఎట్లా ఏర్పడుతుంది? దానికోసముగా ఇక్కడ మరి ఈ తమస్సును ఉపకరణంగా వాడుకొని దాని ద్వారా ఏవి కూడా పని చేయకుండా ఉండే విధానంగా చేసి పారేశారు ఆ పని. ఇక అక్కడ తమస్సు యొక్క విజృంభణ ఏర్పడిందా అని చెప్పనంటే, ఈ పని చేసే కర్మేంద్రియాలు పనిచేయకుండా మానుకోవాల్సిందే, పనిచేసే జ్ఞానేంద్రియాలు పనిచేయకుండా ఆగిపోవాల్సిందే. ఇట్లా అంతరేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఈ మొత్తం కూడా పనిచేయకుండా ఆపి పెట్టింది ఈ తమస్సు అనేటువంటిది. ఆపటం వల్లే నీకు ఏమవుతుంది అక్కడ ఏకీభూత ప్రజ్ఞాన గణ ఆనందమయ ఆనందము. అది మంత్రం యొక్క స్వరూప భావం అన్నమాట. ఆ ప్రకారంగా నీకు అక్కడ ఉపకరణంగా నీకెంతో ఉపకారం చేసే విధానంగా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక వ్యవహార దశలో పోయినప్పుడు వాటి యొక్క ఆవశ్యకతలు ఉంటాయి. అయితే మరి వ్యవహార విధానంలో ఆ విధానంగా ఉన్నప్పుడు మరి మనం ఈ శరీరంలోకి ప్రవేశింపజేసేటువంటి విధానాలలో మాత్రం మహాత్ములు చెప్పేది, అయ్యా తమస్సు రజస్సు సంబంధమై ఉన్నటువంటి వాటిలను మాత్రం దేహంలోకి పోనీమాక, కేవలం సాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహార పదార్థాలు మాత్రమే దేహంలోకి ప్రవేశింపజేస్తే శరీర అవయవాలు మంచిగా పటుత్వముగా పుష్టిగా బాగా పనిచేసే అవకాశం అనేటువంటిది ఉంటుందని చెప్పనన్నారు. కాబట్టి దాని విషయంలో మరి ఆహార విషయంలో సాత్విక ఆహారం అనియు ఏమి న్యాయార్జిత ఆహారము, సాత్విక ఆహారము, మితాహారము, 4వది దైవార్పిత ఆహారము అన్నారు. దైవార్పితం అంటే భగవదర్పితం చేయాలి, ఆయన ద్వారా మనకు ప్రాప్తింపబడింది. కాబట్టి చూడండి మరి ఆ చెట్లకు మంచిగా ఆ కాయలు, పండ్లు, దాని మీద బెరడు, తీపి రసాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఇట్లాగా పరమాత్మ యొక్క సంకల్ప మాత్రము ఏర్పడినటువంటి విశ్వ జగత్తు నీకు ఎన్నింటినో ప్రసాదిస్తూ ఉన్నది. ధాన్యములు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ
ఎన్ని రకాలు నీకు ప్రాప్తింపబడుతూ ఉన్నాయని చెప్పనంటే ఇవన్నీ కూడా భగవంతుని ద్వారా ప్రాప్తింపబడ్డటువంటివి కాబట్టి అది ఇక్కడ మరి భగవదర్పితముగా వాట్లను స్వీకరించినట్లయితే వాళ్ళు పరమాత్మ కృపకు పాత్రులు అయ్యే అవకాశం అనే మాటగా భుంజతే తే తు అఘం పాపాహ ఏ పచంతి ఆత్మకారణాత్. ఎవరైతే మరి ఆత్మకారణాత్ తనకే తన పొట్టే కైలాసము అనే విధాయకాలుగా పచంతి తనకు తానుగా వండుకుని భగవదర్పితం లేకుండగా ఈ ప్రకారముగా ఏ పచంతి భుంజతే అనుభవిస్తూ ఉన్నారు తే వారు పాపాహ అట్టి పాపాత్ములు అఘం పాపమునే భుంజతే భుజిస్తూ ఉన్నారని చెప్పేసి అని మనకు కొంచెం స్వామివారు ఒక చక్కటి మార్గాన్ని విషయం బోధించారు. అందువల్ల ముఖ్యంగా ఆహారాన్ని స్వీకరించే వాళ్ళు ఈ 4 విధానాలు పాటించాలి. న్యాయార్జిత ఆహారము, సాత్విక ఆహారము, మిత ఆహారము, దైవార్పిత ఆహారము. మనకి శ్లోకాలలో అదే భావన మన పరమాత్మ బోధిస్తూ ఉన్నాయి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం హరి ఓం స్వామి. హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామి నమస్కారం. హరి ఓం. ఓం నమ శివాయ. హరి ఓం స్వామి నమస్కారం. హరి ఓం. హరి ఓం. హరి ఓం తత్సత్. ఓం అందరికీ శుభాశీషులు. శుభమస్తు. సద్గురు కరుణా కటాక్ష సిద్ధిరస్తు. శుభమస్తు. హరి ఓం స్వామి నమస్కారం. హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామి నమస్కారం. ఓం తత్సత్. ఓం హరి ఓం స్వామి నమస్కారం. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం. ఓం తత్సత్. ఓం హరి ఓం. శలో శుభం.